కేసీఆర్ని పక్కన పెడదాం. రేవంత్ రెడ్డి గారు భాష బాలేదు అంటున్నారు కదా, మీరు మీ సీట్ కింద ఏమన్నా ముళ్ళకంపు ఉందా? అంటే మీరు మాట్లాడితేనేమో బాగుంటది, వాళ్ళు మాట్లాడితే నేను ఎందుకు మాట్లాడినా, నేను ఏ సందర్భంలో మాట్లాడినా అది మీకు ఐడియా ఉందా? నాకు అవకాశం ఇచ్చినప్పుడు నేను అవును. ఇప్పుడు వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు మేము చాలా ఓపికగా ప్రతి ఒక్కటి వింటున్నాం. ఎక్కడ వాళ్ళని ఇంటరప్ట్ చేయలే, ఎక్కడ వాళ్ళని అడ్డుకోలే. వాళ్ళు ఏది చెప్పినా కూడా మేము విన్నాం. కానీ నేను లేసి మాట్లాడంగానే నేను ఏది చెప్పినా కూడా నిమిషంకి అడ్డుకోవడం, ప్రతిసారి అంటే ఆపే ప్రయత్నం చేయడం, ఏదో ఒకటి అనడం, నన్ను కమెంట్ చేసుకుంటూ మాట్లాడితే నేను ఎందుకు ఊరుకోవాలి? సో కదా, సేమ్ అక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు నేను ఇంకొకటి చెప్తా. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నా అన్నారు కదా, ఫస్ట్ అది స్టార్ట్ పెట్టింది ఎవరండి? ఎవరు స్టార్ట్ పెట్టినారు? ఫస్ట్ కేసీఆర్ గారు స్టార్ట్ పెట్టలేదు, రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ పెట్టినారు. రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు మాట్లాడితే తిట్టినట్టు ఎక్కడా ఉండదు, కానీ రేవంత్ రెడ్డి గారు ఏ మాట మాట్లాడినా కూడా బూతు మాట్లాడినట్టే ఉంటుంది. తెలంగాణ యాసలో కొంచెం కేసీఆర్ మాట్లాడింది కాబట్టి కొంత అది తిట్టులే కనిపించలేదు. ఎక్కడ అసలు తిట్టలేదు. ఇప్పుడు పేగులు మెడలు వేసుకుంటా, కోస్తా, కత్తులు పట్టుకుంటా, పండబెట్టి దొక్కుతా, గాడిది కొడుకులు, ఇవన్నీ ఎప్పుడైనా మాట్లాడినరా? చూద్దాం కావాలంటే. మొత్తం కేసీఆర్ గారు మాట్లాడింది, రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది రెండు ప్లే చేద్దాం. ఎవరు ఎక్కువ ఎట్లా భాషలు మాట్లాడిండ్రు, ఎవరిని తిట్టిండ్రని. అంతెందుకండి, మొన్న మేము ధర్నా చేసినాం. ధర్నా చేసే రైట్ ఎవరికి లేదా చెప్పండి? ప్రజాస్వామ్యంలో ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు మొన్న అన్నపూర్ణ అన్న పేరుతో ఎవరికి ఇబ్బంది చెప్పండి? తెలంగాణ రాష్ట్రంలో ఎవరికైనా ఇబ్బందా? ఆ పేరును తీసేసి ఇందిరమ్మ పేరు పెట్టడంలో మేము అబ్జెక్షన్ చేసినాం. డెఫినెట్గా చేస్తాం. అక్కడ కేసీఆర్ గారి పేరు లేదు, కేసీఆర్ గారు కుటుంబ సభ్యుల పేర్లు అక్కడ ఎక్కడ పెట్టలేదు. అన్నం పెట్టే అమ్మ పేరు పెట్టిండ్రు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకి 5 రూపాయలకి కడుపు నిండా భోజనం తినాలన్న ఉద్దేశంతో అన్నపూర్ణ క్యాంటీన్ అని మనం స్టార్ట్ పెట్టడం జరిగింది. ఆ పేరుని కంటిన్యూ చేయడంలో ఎవరికి ఇబ్బంది ఉండకపోతుంది. కానీ దాన్ని ఇందిరమ్మ పేరు పెట్టినడంతో మేము ప్రొటెస్ట్ చేసినాం. మీరు ఇందిరమ్మ పేరు కాకుండా ఇంకేదైనా తెలంగాణ ఉద్యమకారుల పేర్లు ఇంకెవరిదైనా పేరు పెట్టుంటే, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఇందిరమ్మ పేర్లతో మస్తు కార్యక్రమాలు చేస్తున్నావు, మళ్ళీ ఇందిరమ్మ ఎందుకు? అన్నం పెట్టే దగ్గర కూడా అక్కడ రాజకీయం చేయడం ఎందుకు? ఇంకెవరిదైనా పేరు పెట్టు. ఇందిరమ్మ పేరు పెట్టినారనే అబ్జెక్షన్ అనేదే కాదు. ఆ పేరు ఒకటి ఇంకేదైనా పేరు పెట్టినా ఖచ్చితంగా మేము ఎటువంటి అబ్జెక్షన్ చేయం. అక్కడ పోయి మహిళా కార్పొరేటర్లు, జిహెచ్ఎంసీకి సంబంధించిన కార్పొరేటర్లు కొంతమంది అక్కడ పోతే మొన్న ఆయన ఏం మాట్లాడిండండి? ధర్నా ఇందిరమ్మ పేరు పెట్టినందుకు కొంతమంది ధర్నా చేసిన వాళ్ళు బట్టలు ఉడదూసి కొడతాడు. తెలియదా అక్కడ ఎవరు ధర్నా చేసినని? ఆ మాత్రం అవగాహన ఉండదా? మరి మేయర్ పక్కన కూర్చొని నవ్వుతుంది. అదే కార్యాలయం కదా మేము అందరం కలిసి ధర్నా చేసింది. అట్లెట్లా మాట్లాడతారని అనలేదు. మా కార్పొరేటర్లు ఉన్నారు, మా మహిళా కార్పొరేటర్లు ఉన్నారు, అట్లా మాట్లాడదని ముఖ్యమంత్రికి చెప్పడానికి చేత కాలేదు మా మేయర్ గారికి. మరి అట్లా మాట్లాడడం కరెక్టా? అట్లాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో సందర్భాలలో చాలా వల్గర్గా రేవంత్ రెడ్డి గారు సంబోధిస్తున్నారు. కాబట్టి వారికి తగ్గట్టే మేము సమాధానం చెప్తున్నాం. వారు ఎప్పుడైతే తగ్గుతారో వారి మాట తీరు తగ్గుతుందో మా మాట తీరు కూడా తగ్గుతుంది. ఎందుకంటే ఆయనకు మంచిగా చెప్తుంటే అర్థం అవ్వట్లేదు కాబట్టి ఆయన తీరుగానే మేము సమాధానం ఇవ్వాలని మేము అట్లా ఇస్తున్నాం. మాకు అట్లా మాట్లాడాల్సిన ఇష్టమే లేదు. 101% అట్లా మాట్లాడడం ఇష్టం లేదు. కానీ ఆయనకు అట్లా మాట్లాడితేనే నచ్చుతుంది అనే ఇంటెన్షన్తో మేము కూడా అదే విధంగా సమాధానం చెప్తున్నాం. 10 yearsలో మీరు చూడండి, ఎక్కడ కూడా ఇట్లాంటి ఏమంటారు గొడవలు ఎక్కువ జరిగే సందర్భాలు లేకుండే. చాలా పీస్ఫుల్గా అంటే అయినాయి, కానీ నేను అవ్వలేదు అని చెప్పలేదు. కానీ ఇంత వరస్ట్గా కాలి. ఇప్పుడు ఎక్కడ పోయినా గల్లీలలో కొట్లాటలు, ఎక్కడ పడితే అక్కడ గొడవలు, థ్రిటనింగ్ కాల్స్, సెక్యూరిటీ వైఫల్యం. అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరికి పనిచేస్తున్నారు? ప్రజల గురించి పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను కాపాడడానికి పనిచేస్తున్నారు. వాళ్ళ మీద ఏమంటారు పోస్టులు పెడితే అరెస్ట్ చేయడం, ఇదే డ్యూటీగా పెట్టుకున్నారు. కానీ అందుకనే కదా భద్రతా వైఫల్యం అంత మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడు రాజ్భవన్కి కాల్ వచ్చింది, బాంబ్ పెట్టినరని. మరి కొన్ని కోర్టుకి అదే చాలా ఇట్లాంటివి ఆకతాయిలు అన్నీ కూడా. ఇప్పుడు ఇంటెలిజెన్స్ అనేది చాలా కీన్గా ప్రతి ఒక్కటి అసలు ఏం జరుగుతుంది ఏంటిది అనేది ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మరి అసలు పట్టించుకునే ముఖ్యమంత్రితో పాటు హోమ్ మినిస్టర్ కూడా ఎక్కడ రివ్యూస్ లేవు. మున్సిపల్ శాఖ మంత్రివి నువ్వు. ఇప్పుడు ఇంకా రెయినీ సీజన్, దానికి కావాల్సిన అవసరమయ్యే ఫెసిలిటీస్ కూడా ఇప్పటిదాకా ప్రొవైడ్ చేయలేదు. మాకు హైడ్రాని ఒకటి కొత్తగా వచ్చింది కదా, దాంతో డీషిల్టింగ్, పాట్ హోల్స్ అంటారు. మాకు గతంలో మాన్సూన్ వెహికల్స్ ఒకటి ఉంటుండే, ఐఆర్టీ వెహికల్స్ ఉంటుండే. ఏమైనా చిన్న చిన్న పాట్ హోల్స్ ఉన్నా కూడా ఇమీడియట్గా ఇన్స్టెంట్గా రిపేర్ చేయడము, వాటర్ స్టాగ్నేషన్ అయితే ఈ వెహికల్స్తోని క్లియర్ చేయడం అట్లా జరుగుతుండే. ఇప్పుడు హైడ్రా వచ్చింది, అసలు ఎవరు పని చేస్తున్నారు, ఎక్కడ పని చేస్తున్నారని మాకు క్లారిటీ లేదు. ఏదైనా కంప్లైంట్ చెప్దామని అంటే వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా ఇప్పుడు దాకా మాకు ఐడియా లేదు. మేము ఎట్లా పని చేయాలో మాకు అర్థం అవ్వట్లేదు. ఆ పరిస్థితి ఉంది. ఇది ఒక్కటే కదా, అట్లా చాలా సందర్భాలు ఉన్నాయి.
10 years పాటు మాకు ప్రాపర్గా ప్రతి ఒక్క ఆఫీసర్ రెస్పాండ్ అయ్యిండు. ఏదో మేము అధికారంలో ఉన్నామని కాదు, మా కోఆర్డినేషన్ అట్లుండే. అధికారులు పైనుంచి ప్రతిసారి రివ్యూ మీటింగ్స్ ఉంటాయి, కమిషనర్ గారు చూస్తారు, మంత్రి గారు రివ్యూస్ అయితే ఎక్కడ ఏం జరుగుతున్నా కూడా వార్డ్ లెవెల్ ఆఫీస్ ఉంటుండే. ఇప్పుడు వార్డ్ లెవెల్ ఆఫీసర్స్ ఉత్తగా కూర్చొని టైంపాస్ చేసుకోవడానికే ఉన్నాయి, కానీ పబ్లిక్ గ్రేవియన్సెస్ వినడానికి, వాళ్ళ ఇష్యూస్ సాల్వ్ కావడానికి అయితే పని చేయట్లేదు క్లియర్గా. ఓకే, తెలంగాణలో చాలామంది ఫోన్లు ట్యాప్ అయినాయి అని చెప్పేసి మాట్లాడినారు. అట్లా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే కూడా ట్యాప్ చేసారు. అట్లా మీదేమన్నా ఫోన్ ట్యాపింగ్ గురైందా మేడం? అట్లా ఏమన్నా? నాదే కాదు, ఎవరి ఫోన్లో ట్యాప్ కాలేదు. మొన్న రీసెంట్గానే ఒక స్టేట్మెంట్ వచ్చింది. అప్పుడు దాకా మాట్లాడిన ఎవరైతే కాంగ్రెస్ నాయకులు మొత్తం సెలబ్రిటీల ఫోన్లు ట్యాప్ చేసిర్రు, అందరు పర్సనల్ విన్నర్ అది ఇది అన్నారు. అదే పోలీస్ ఆఫీసర్ బయటికి వచ్చి ఏ సెలబ్రిటీ ఫోన్లు ట్యాప్ అవ్వలేదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకా కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అండ్ ప్రభుత్వానికి అంటే గవర్నమెంట్కి ఏదైతే కేసీఆర్ గారు ఉన్నారో వారికి అవసరం లేదు ఒకరి ఫోన్లు వినడం, ఇంకొకరి ఫోన్లో పర్సనల్ మ్యాటర్స్ వినడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు భద్రతాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ ఏం జరుగుతుంది అనేది, ఎక్కడ ఎటువంటి ఏమైనా ఇన్సిడెంట్స్ అవుతున్నాయి అనేది బేస్ చేసుకొని మాత్రమే వాళ్ళు ఇన్ఫర్మేషన్స్ అనేది ఇస్తారు. వాళ్ళ పర్సనల్స్ వినాలా, ఈని ఏదో చేయాలన్న అవసరం చిల్లరేషాలు మాకు అసలుకే లేదు. అండ్ ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయింది, అదేదో కొత్త విషయం అన్నట్టు చూస్తున్నారు. గతంలో కూడా ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి సెక్యూరిటీని బలోపేతం చేయడం, అంటే ఇబ్బంది కాకుండా ఉండడానికి, ఎటువంటి అంటే అన్వాంటెడ్ ఇన్సిడెంట్స్ కాకుండా ఉండడానికి వాళ్ళు సెక్యూరిటీ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల భాగంగానే ఇదొకటి. కానీ ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేసి పర్సనల్స్ని వాళ్ళ లైఫ్లోకి వెళ్ళి థ్రిటన్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, తొందరలో నిజాలు బయటపడతాయి. మీడియా సంస్థల మీద దాడి చేసుడు ఎంతవరకు కరెక్ట్ మేడం? మీడియా సంస్థల మీద దాడి చేయడం కరెక్ట్ కాదు, అది నేను ఒప్పుకుంటాను. కానీ అదే మీడియా సంస్థ ఒకళ్ళ పర్సనల్ లైఫ్లోకి పోయి వాళ్ళ ఫ్యామిలీ, చట్టం ఉంది కదా, చట్టం ఉంటే అదే చట్టాన్ని అందుకనే అన్నారు కదా కేటీఆర్ గారు. ఇప్పుడు కేటీఆర్ గారు ఏం దాని మీద దాడి చేయమని చెప్పేసి ఎవరు చెప్పలే. ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతా, ఇప్పుడు మీ ముందే ఇట్లా కూర్చొని ఎవరైనా మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా, మీ కుటుంబ సభ్యుల మీద మాట్లాడితే, నువ్వు వెళ్ళు, నేను లీగల్ నోటీస్ పంపిస్తాను, నన్ను తిట్టినావు కదా అని చెప్పేసి అట్లా అంటారా? మీరు అప్పుడే రియాక్ట్ అవుతారా? మీరు ఒక మాట అనకుండా ఉంటారా? మీరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా? నేను పేషెంట్ లెవెల్, నేను పూర్తిగా నాకు మీరు అడిగింది నేను చెప్తాక డెఫినెట్గా. ఎవరైనా కూడా ఎవరి మీద కూడా ఖచ్చితంగా దాడి చేయొద్దు. కానీ ఆ దాడి ఎందుకు జరిగింది అనేది వెనక ఉన్న లోపాలు కూడా మనం చూడాలి. చాలా సందర్భాలు, అది ఒక్కసారి కాదు, చాలా సందర్భాలు, ఒక్క ఛానలే కాదు, చాలా కొంతమంది ఛానల్స్ అన్వాంటెడ్గా వాంటెడ్గా వాళ్ళ లైఫ్లో వాళ్ళ ఫ్యామిలీస్ గురించి చెయ్యని విషయాన్ని కూడా చేసినామని పదే 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 ప్రజలకు చూపించే విధంగా వాళ్ళు ప్రచారం చేయడం, తమ్లైన్స్ పెట్టడం, కూర్చొని వాళ్ళ మీడియా ఛానల్స్లలో కూర్చొని వాళ్ళు ఇట్లా ఏదో వాళ్ళ బాత్రూంలో ఉండి వీళ్ళు ఏమేం చేస్తున్నారో అని విన్నట్టు, పక్కనే ఉండి చూసినట్టు, ఎనలైజ్ చేసిన అన్న విషయాలు మాట్లాడినట్టు చెప్పడం జరుగుతుంది. అక్కడ ఆల్రెడీ ఆ ఇష్యూ కోర్టు పరిధిలో ఇన్వెస్టిగేషన్ ఏసీపీ దాంట్లోనూ వాళ్ళ దగ్గర ఉంది, నడుస్తుంది. వాళ్ళే ఎవరు చెప్పలేంది మీరు ఎట్లా చెప్పగలుగుతారు? వాళ్ళు చెప్పిన ఎవరైనా సెలబ్రిటీలో చాలామంది ఒక్కరు కూడా నా ఫోన్ ట్యాప్ అయిందని వచ్చి చెప్పిన వాళ్ళు లేరు. అందరు రాజకీయ నాయకులే ఎవరిది వాళ్ళ అవసరాలకి కాపాడుకోవాలి కాబట్టి వచ్చి వాళ్ళ స్టేట్మెంట్స్ ఇచ్చిపోతున్నారు. అది కూడా ఎవరు కూడా చెప్పలే అధికారులు, అవును వీళ్ళది అయిందని ఎవరు కూడా చెప్పలేరు. అవన్నీ కూడా కల్పితాలు మాత్రమే, రియాలిటీ ఎక్కడ లేదు. సో అట్లా పదే 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 వేస్తున్న ప్రతిసారి, అంటే ఇది ఒక్కసారే కాదు, గతంలో కూడా కేటీఆర్ గారు వారి మీద ఎవరు అనుచితంగా మాట్లాడినా కూడా వాళ్ళు లీగల్ నోటీస్ పంపించడం జరిగింది. మీడియా ఛానల్స్కే కానివ్వండి, కొండా సురేఖ గారికి కానివ్వండి, ఇంకా వేరే ఇతర యూట్యూబ్ ఛానల్స్కే కానీ వాళ్ళు ఆ ప్రకారమే పోతున్నారు. కానీ కొంత ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళ ఓపికని వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారనేది ఎవరికి తెలియదు. అట్లా అంటే మరి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ వాళ్ళు డెక్కన్ క్రానికల్ మీద దాడి చేసారు కదా, అది కూడా కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు వాళ్ళు ఖండిస్తున్నారు మహా న్యూస్ మీద, మరి అది కరెక్ట్ కాదు కదా. మీరు చక్కగా ఉన్నప్పుడు అందరి గురించి మాట్లాడాలి. మీరే చక్కగా మీ పార్టీ నాయకులే చక్కగా లేదు, మీరు మా గురించి మాట్లాడడం కరెక్ట్ కాదని మా ఉద్దేశం. ఎవరు చేసినా దాడి కరెక్ట్ కాదు, లీగల్గానే పోవాలా. అదే విషయం మా కేటీఆర్ గారు చెప్పారు. వారు ఆ టైంలో లేరు, వారు లండన్లో ఉన్నారు. ఆ విషయం తెలిసిన వెంటనే వాళ్ళు ట్వీట్ చేసి మా పార్టీ నాయకులను అలర్ట్ చేసి అట్లాంటి చర్యలకు పోకండి, లీగల్గా ప్రొసీడ్ అవుదాం, లీగల్ నోటీస్ పంపిస్తాం, వాళ్ళని ఎదుర్కొందాం, అట్లాంటి చిల్లరోళ్ళతో మనం
మనం చిల్లర కావద్దని అని చెప్పి మమ్మల్ని ఆపారు. లేదంటే ఇంకా జరుగుతుంది. అది వాస్తవానికి దాడి కూడా కాదు. వాళ్ళు అక్కడికి పోయి నిరసన ప్రకటించే టైంలో వాళ్ళకి వాద్వాద్యం ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు వాళ్ళు ఏదో ఇంకా పిచ్చిగా మాట్లాడితే మా వాళ్ళు పోయి అట్లా చేశారు. కానీ వాంటెడ్గా దాడి చేయాలి, ఇంకేదో చేయాలని ఇంటెన్షన్ అయితే మా వాళ్ళకి లేదు. వాళ్ళు ఎప్పుడు కూడా చేయలేదు. 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా అట్లాంటి చర్యలకు పోలేదు, పోరు కూడా. అండ్ పార్టీ చేసిన వాటి మీద యాక్షన్ తీసుకొని ఎవరిని ఫర్దర్గా కాకుండా చూసుకోవడానికే ఉన్నారు. సో అదే జరుగుతుంది.